ఏదో 1-2 చోట్ల మనం నష్టపోతే మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది. ఏదో 1-2 గాయాలైనాయని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు నీ లైఫ్ని? అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకుంటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకొచ్చినంతగా రావచ్చు. వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉంటారండి. అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.